నిన్న మనకి గ్లోబల్ మార్కెట్‌లు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. కానీ ఇవాళ మన మార్కెట్‌లు ఎందుకు ఇలాగ నెగెటివ్‌గా మారిపోయాయి? ట్రంప్ గారి దగ్గర నుంచి ఇరాన్‌కి సంబంధించి పాజిటివ్ న్యూస్ వస్తున్నా మన మార్కెట్‌లో భయాలు ఎందుకు పెరుగుతున్నాయి? అయితే మార్కెట్‌లో నెగెటివ్‌గా ఉన్న ఇవాళ నా పోర్ట్‌ఫోలియో మాత్రం 1% పాజిటివ్‌గా ఉందండి. మరి మీ పోర్ట్‌ఫోలియో పరిస్థితి ఏంటి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే నిన్న ఇరాన్ దగ్గర నుంచి 2 కాన్‌ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయండి. ఒకటి కొన్ని షిప్స్‌ని మేము వదిలేయమని చెప్తున్నారు. కానీ ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడేలాంటి ఒక స్టేట్మెంట్ చేసింది. ఈసారి కనుక అమెరికా దాడి చేస్తే యుద్ధం అనేది రీజనల్‌గా కాదు. దీని తాలూకా ఇంపాక్ట్ ఖచ్చితంగా అమెరికా చవి చూస్తుందనేలాగా కొన్ని స్టేట్మెంట్స్ చేసిందండి. అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడిందన్నట్టు ఇప్పుడు ట్రంప్ గారికి 2 తలకాయ నొప్పులు పెరుగుతున్నాయి. ఒకటి ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ అయితే రెండోది నెతన్యాహు గారండి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి. కానీ ఇప్పుడు నెతన్యాహు గారు అమెరికా మాట వినేలాంటి పరిస్థితులు కనిపించట్లేదట. వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలొస్తున్నాయి. అయితే ఈ విభేదాలు ఏంటి? ఏ విషయంలో ఎందుకొస్తున్నాయో మనకు ఖచ్చితంగా తెలియాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ కంప్లీట్ యుద్ధంలో అమెరికా వేసిన ప్రతి ప్లాన్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అనడానికి ఒక క్లియర్ నిదర్శనం అయితే కనబడిందండి. ఇరాన్‌లో ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారండి? అక్కడున్న కంప్లీట్ రెజీమ్‌ని చేంజ్ చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ఇప్పుడు ఆ లక్ష్యం కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయిందట. వైట్ హౌస్ నుంచి ఇది క్లియర్‌గా వస్తున్న న్యూస్. అయితే మార్కెట్‌లో పరిస్థితి మాత్రం కాస్త విభిన్నంగా కనిపిస్తోంది. నిన్న అమెరికా దగ్గర నుంచి ఎస్పెషల్లీ ట్రంప్ గారు చెప్తున్న మాటల ప్రకారం చాలా ఎండ్ స్టేజ్‌లో అయితే పీస్ డీల్ అయితే నడుస్తోందట. యూఎస్ తాలూకా ఫ్రెష్ ప్రపోజల్‌ని ఇరాన్ పరిశీలిస్తోంది అని చెప్పి ట్రంప్ గారు స్వయంగా అనౌన్స్ చేశారు. మరి ఈ డీల్‌లో ఏం మెన్షన్ చేశారు? ఇక్కడ డీల్ జరుగుతుందో లేదో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియక ముందే పాకిస్తాన్ మాత్రం క్లియర్‌గా ఒక స్టేట్మెంట్ ఇస్తుందండి. వాళ్ళు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కంప్లీట్‌గా యుద్ధం ఆగిపోతుందనేలాగా. వీళ్ళు ఈ విషయాన్ని ఎలాగ చెప్పగలుగుతున్నారు? ఓ పక్క పాకిస్తాన్ ఇలా చెప్తున్నా, ట్రంప్ గారు స్వయంగా అనౌన్స్ చేసిన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో షిప్స్‌ని ఇరాన్ వదిలేయమని చెప్తున్న ఆయిల్ ప్రైసెస్ ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇక మన మార్కెట్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అండి. మన ఆర్‌బీఐ అవ్వచ్చు, లేదు అంటే ఫెడ్ అవ్వచ్చు. ఇద్దరు కూడా వడ్డీ రేట్లు పెంచడానికైనా, లేదు కొంతవరకు కరెన్సీని సపోర్ట్ చేయడానికి కొన్ని పనులు చేస్తున్నారట. ఏంటా పనులు? ఇవి మార్కెట్‌లని ఎలాగ ఇబ్బంది పెట్టబోతున్నాయి ఫర్దర్‌గా. సో, ఈ విషయాలు కనుక మీకు అర్థమైతే మార్కెట్‌లో ఏం జరుగుతుందో క్లారిటీ వస్తుందండి. అండ్ ఈ క్లారిటీ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఎగ్జాంపుల్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటార్ టెక్నాలజీస్ అనే స్టాక్ గడిచిన 1 ఇయర్‌లో ఎలా పెరిగిందో మనందరం చూసామండి. అలాంటి గ్రోత్ ఇప్పుడు ఒక సెక్టార్‌లో రాబోతోంది. ఆ సెక్టార్ ఏంటి? ఆ సెక్టార్‌కి సంబంధించిన ఒక స్టాక్ గురించి నేను మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నేను చెప్పే పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపించినా, లేదు మీకు ఉపయోగపడుతుంది అనిపించినా, మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియోని మీరు మొబైల్‌లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ఆప్షన్ క్లిక్ చేసినా మన ఛానెల్‌కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో మార్కెట్ ఇప్పుడు క్లియర్‌గా నెగెటివ్‌గా చూస్తున్న విషయాలేంటి అంటే ట్రంప్ గారికి ఎగనెస్ట్‌గా నెతన్యాహు గారు మారిపోతున్నారండి. మనందరికీ తెలుసు వీళ్ళిద్దరూ కలిపి ఇరాన్ మీద దాడి స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ గారు పీస్ డీల్ కోసం వ్యవహరిస్తుంటే నెతన్యాహు గారు మాత్రం ఖచ్చితంగా యుద్ధం జరిగేలాగే ప్లాన్ చేయాలని చూస్తున్నారట. అమెరికా మీద ప్రెషర్ తెస్తున్నారట. ఇదే విషయం మనకి క్లియర్‌గా బయటకైతే వస్తుందండి. సో ఈ టైంలో అమెరికా ఒక అడుగు వెనక్కి వేసినా కూడా నెతన్యాహు గారు లేదు అంటే ఇజ్రాయెల్ దగ్గర నుంచి మనకి వెనక తగ్గే సూచనలు కనిపించట్లేదు యుద్ధం విషయంలో. ఇదొక టెన్షన్ అయితే సెకండ్ టెన్షన్ ఏంటి అంటే ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న 2 రకాల వార్నింగ్స్ అండి. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ గురించి మనం మాట్లాడుకున్నదే. బట్ సెకండ్ విషయం ఏంటి అంటే నిన్నటి వరకు ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు గుర్తుందా అండి? ఒకవేళ పీస్ డీల్ కనుక ఇరాన్ ఒప్పుకోకపోతే మేము విరుచుకుపడతాం. ఇరాన్‌కి బ్యాడ్ డేస్ ఉంటాయని. ఈ టైంలో ఇరాన్ కనుక అమెరికాకి ఇస్తున్న వార్నింగ్ గమనించండి. మీరు కూడా ఇదేంటి ఇలా మాట్లాడుతుందంటారు. కారణం ఏంటి అంటే చూడండి. ఫస్ట్ అమెరికా దాడి చేస్తామని చెప్పినప్పుడు ఇరాన్ అంతకు ధీటుగా రెస్పాన్స్ అయితే ఇస్తోంది. ఇంతకుముందు మాటల వరకే ఉండేది. ఇప్పుడు చేతల్లో కూడా వెళ్తుందండి. ఏంటి చేతలు అంటే ఇంతకుముందు ఇరాన్ అమెరికాని హిట్ చేయలేదని ఒక ధైర్యం ఉండేది. కానీ ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తుంది? మేము ఫుల్ పవర్‌ని ఇంకా బయటికి తీయలేదంటూ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈసారి అమెరికా దాడి చేస్తే యుద్ధం ఇక్కడ రీజనల్‌గా కాదు. కంప్లీట్‌గా అమెరికాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫెక్ట్ అయితే చూస్తారనేలాగా వార్నింగ్స్ ఇస్తున్నారండి. అండ్ ఈ వార్నింగ్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఈ పాటికి మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది. ఇరాన్‌లో ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద రాకెట్ లాంచర్స్ అన్నీ కూడా మిసైల్ లాంచర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయట. సో ఇలాంటి టైంలో ట్రంప్ గారు యుద్ధం చేయాలా? లేదు అంటే డీల్ కోసం మాట్లాడాలా? ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎస్పెషల్లీ అమెరికాలో ఆయనకి చాలా వ్యతిరేకత అయితే వచ్చేస్తోంది. ఓ పక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఇదే కనుక కొనసాగితే
అమెరికాకే కష్టం కాదండి. ప్రపంచానికి కూడా కష్టమవుతుంది ఇది. అండ్ మార్కెట్ అన్నిటికన్నా బాగా నెగెటివ్‌గా తీసుకునే విషయం ఏంటి అంటే, వీళ్ళు ఏదైతే రెజిమ్ మారుస్తామని చెప్పి యుద్ధం స్టార్ట్ చేశారో, అది కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయిందట. ఇరాన్‌లో రెజిమ్ చేంజ్ చేయడం చాలా కష్టమైన పనని, అది జరిగే పని కాదని మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మీకు గుర్తుందా? ట్రంప్ గారు మేము వేరొకరితో మాట్లాడుతున్నాము, మెయిన్ పర్సన్‌తో మాట్లాడుతున్నాము, ఇలా కొన్ని స్టేట్మెంట్ చేశారు. ఆ పర్సన్ కూడా స్వయంగా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందట. సో, ఇక్కడ క్లియర్‌గా ఇరాన్ విషయంలో అమెరికా వైఫల్యం నెమ్మదిగా బయటపడుతోందండి. ఈ టైంలో ఏ చిన్న నెగెటివ్ స్టేట్మెంట్ అయినా సరే క్రూడ్ ఆయిల్‌ని పెంచితే మార్కెట్‌లు నెగెటివ్‌గా మారిపోతాయి. మీరు గమనిస్తే ట్రంప్ గారి దగ్గర నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినా, అమెరికా మార్కెట్‌లో, గ్లోబల్ మార్కెట్‌లో పాజిటివ్‌గా ఉన్న ఆ తర్వాత జరిగిన సినారియోస్ మన మార్కెట్‌ని నెగెటివ్‌గా మార్చింది. ఏంటి ఆ సినారియోస్ అంటే ఆర్‌బీఐ దగ్గర నుంచి వస్తున్న న్యూస్. మన రూపాయి బాగా పతనం అవుతుండడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచడానికి రెడీ అవుతున్నారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ స్వాపింగ్ కూడా ఫర్దర్‌గా చేస్తారట. అండ్ ఇక్కడున్న భయం మన ఆర్‌బీఐ బ్యాంక్ ఒక్కటే కాదు. ఇప్పుడు అది ఫెడ్‌కి కూడా వర్తిస్తోంది. సో, ఫెడ్ దగ్గర నుంచి కూడా సిమిలర్ న్యూస్ ఒస్తుంది. వడ్డీ రేట్లు పెంచడానికి రెడీ అవుతున్నారేమో అని చెప్పి. అండ్ ఈ టైంలో ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుందేమో అని భయాలు గాని, క్రూడ్ ఆయిల్ ఇంకా పెరుగుతుందనేమో భయాలు గాని, లేదు అంటే ఈ యుద్ధంకి సంబంధించి క్లారిటీ రాకపోవడం అనేది మార్కెట్‌ని ఇంకా ఇబ్బంది పెట్టే విషయాలు. అయితే నిన్న, ఇవాళ కూడా పాకిస్తాన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ మనం కొంత పాజిటివ్‌గా తీసుకోవచ్చండి. మీకు తెలుసా పాకిస్తాన్‌కి యుద్ధం జరగదంటూ క్లియర్‌గా మెన్షన్ చేస్తోంది. ఆసిం మునీర్ అవ్వచ్చు, లేదంటే చాలా మంది తదితరులు మళ్ళీ అటు అమెరికాకి, ఇటు గల్ఫ్ దేశాలకి ప్రయాణాలు చేస్తున్నారట. మాటలు కుదర్చడానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా యుద్ధం కంటిన్యూ చెయ్యదంటూ, ఇరాన్ కూడా వాళ్ళు పెట్టే కండిషన్స్‌కి ఒప్పుకునేలాగా ఉందంటూ వీళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నారండి. మేబీ ఎవరు ఏం చేసినా యుద్ధం ఆగాలని కోరుకుందాం. ఈ పరిస్థితులన్నీ చక్కమడగాలని కోరుకుందామండి. కానీ ఈ టైంలో చైనాకి, రష్యాకి మధ్యలో జరుగుతున్న ఒక తతంగం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. ట్రంప్ గారు చైనా నుంచి బయలుదేరిన వెంటనే పుతిన్ గారు చైనాకైతే వెళ్లారండి. కారణం ఏంటి? ఏమైనా సీక్రెట్ డీల్ జరుగుతుందనుకుంటున్నారా? కాదు. ఇక్కడ రష్యా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. మనకి హెల్ప్ చేసిన రష్యాకి ఈ పరిస్థితిని మనం ఒక్కసారి స్టడీ చేయాలి. ఎందుకంటే మనకి కష్టాల్లో ఉన్నప్పుడు రష్యా ఎలా ఆదుకుందో, ఈ టైంలో అట్‌లీస్ట్ మనం ఇటువంటి సాయమైనా చేయగలగాలండి. రష్యా దగ్గర నుంచి వెళ్తున్న నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ని అమెరికా కూల్చేసిందండి. దీనివల్ల రష్యాకి చాలా నష్టం వచ్చింది ఆ టైంలో. ఆ టైంలో మనం హెల్ప్ చేసాం వాళ్ళు ఆయిల్ కొని. కానీ ఇప్పుడు రష్యా పరిస్థితి ఎలా ఉంది అంటే, చైనాకి కంపల్సరీగా రష్యా ఆయిల్ పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇరాన్ విషయంలో వస్తున్న ఒడిదుడుకుల్ని, లేదంటే ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ దేశాల మీద ఉన్న కాన్సంట్రేషన్‌ని తగ్గించి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ చైనా ఒప్పుకోవట్లేదట. ఇక్కడ చూడండి. మన పరిస్థితి ఎలా ఉందంటే రష్యాకి హెల్ప్ చేయలేని పరిస్థితి. కానీ రష్యాకి ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన విషయమండి. ఇప్పుడు అమెరికాని కాదని వాళ్ళ తాలూకా ఆయిల్‌ని కొనగలే ఒకే ఒక్క పెద్ద దేశం చైనా. ఇప్పుడు చైనాకైతే అవసరం లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర నుంచి వస్తుంది. లేదు అంటే వాళ్ళకి సఫిషియంట్ అదర్ సోర్సెస్ ఉన్నాయి. కానీ ఈ టైంలో రష్యా కనుక వాళ్ళ తాలూకా స్టేట్‌ని కాస్త కంట్రోల్‌గా ఉంచుకోవడానికైనా, లేదు డిపెండెన్సీ తగ్గించుకోవడానికైనా ఉండాలంటే చైనా లాంటి దేశం సాయం కావాలి. సో, అందువల్ల రష్యా కంపల్సరీగా చైనాకి పైప్‌లైన్స్ వేయడానికి ట్రై చేస్తుందండి. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? రష్యానైతే చైనా పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ రష్యా ఏదైతే ప్లాన్ చేస్తుందో దీనివల్ల మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందన్నది మనం ఇప్పటి నుంచే ఆలోచించాలండి. లేదంటే ఆ తర్వాత మళ్ళీ ముందు ఆలోచించలేదనే పరిస్థితి వస్తుంది గ్యారంటీగా. దీని మీద మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి. సో, ఇప్పుడు గ్లోబల్‌గా ఎంటైర్ సినారియో కనుక మనం గమనిస్తే ఒక్క విషయం చాలా క్లియర్. ఆయిల్ రేట్లు, ఆయిల్ మార్కెట్‌లు, ఆయిల్ తాలూకా సినారియో మాత్రమే ప్రపంచాన్ని నడిపిస్తుందండి. ఇరాన్ టెన్షన్ పడితే, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ టెన్షన్ పడితే, ఆయిల్ సప్లై తగ్గితే, ఆయిల్ రేట్లు పెరిగిపోతే, డిమాండ్ ఇంకా ఎక్కువైపోతే ఖచ్చితంగా ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతే వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. వడ్డీ రేట్లు పెరిగితే ఎకానమీ ఖచ్చితంగా కుంటుపడుతుందండి. ఇది మనొక్క దేశం కాదు, ప్రపంచ దేశాల అన్నిటి పరిస్థితి ఇదే. సో, ఆయిల్ మార్కెట్‌లు ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటున్నాయి. ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌కి అసలు స్విచ్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ని ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్ళ కంట్రోల్‌లో మిగిలిన ప్రపంచమంతా తైతక్కలాడే పరిస్థితి అయితే వస్తుందండి. చూద్దాం ఏం జరుగుతుందో. సో, ఇక్కడి నుంచి మనం చెప్పుకునే స్టాక్ అప్డేట్స్ ఏవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ చాలా ఇంపాక్ట్ ఉండే స్టాక్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే విషయాలు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో.
ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ జీనస్ పవర్ అండి. ఈ స్టాక్ 313 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంటే దీనికి 550 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తూ ఇక్కడ నుంచి 76% వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఉందని ఆమ్కే వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ఈ కంపెనీ తలక స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అవ్వచ్చు, లేదు అంటే ఎక్స్పోర్ట్స్ తలక రైజింగ్ కంట్రిబ్యూషన్ అవ్వచ్చు, కంపెనీ తలక ఆపరేషన్స్ గానీ, లేదు అంటే మేనేజ్మెంట్ తలక లాంగ్ టర్మ్ రెవెన్యూ గ్రోత్ పొటెన్షియల్ గానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఫర్దర్ గా FY27 FY28 కి వీళ్ళ తలక రెవెన్యూస్ 21% CAGR తో పెరిగే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఇది కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. అయితే ఇలాంటి స్టాక్స్ ని ఎప్పుడు కొనాలి, ప్రైస్ యాక్షన్ కి ఫండమెంటల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఇలాంటివి ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే దీంట్లో ఆపర్చునిటీస్ ఫర్దర్ గా మనకి ఎప్పుడు వస్తుంది అనేది ఫుల్ క్లారిటీ మీకు వస్తుంది. నెక్స్ట్ మనం GE Vernova T&D గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ రిజల్ట్స్ బాగా ప్రకటించింది, స్టాక్ బాగా పెరుగుతోంది అని చెప్పామండి. కానీ ఇక్కడి నుంచి ఒక్క విషయం మీరు చూడండి. ఈ కంపెనీ తలక డైలీ చార్ట్ ఓపెన్ చేసి గడిచిన 1 year లో ఎలాంటి గ్రోత్ వచ్చిందో చూడండి. ఈ కంపెనీ గురించి మనం గడిచిన 3 ఏళ్లుగా మాట్లాడుతున్నాం అండ్ ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి. నెక్స్ట్ 3 నుంచి 5 ఏళ్లలో ఈ కంపెనీ ఎలాగ మారుతుంది అనే దాని గురించి ఆలోచిస్తే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. కాకపోతే దీన్ని బ్లైండ్ గా బై చేసేయండి, సెల్ చేసేయండి అని చెప్పడం కాదండి నా ఉద్దేశం. కంపెనీ తలక గ్రోత్ పొటెన్షియల్ అయితే చాలా బాగా కనిపిస్తోంది. కంపెనీ తలక స్టాక్ ప్రైస్ ఇవాళ చూసి అబ్బా ఇంత పెద్ద స్టాక్ ఏం కొంటాంలే అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ తర్వాత అబ్బో ఈ స్టాక్ బానే పెరిగిందే అనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుందండి ఫ్యూచర్ లో. కంపెనీ తలక పిఈని దృష్టిలో పెట్టుకుని అవకాశం కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇందులో వచ్చే ప్రతి డిప్ బంగారం కన్నా వాల్యూ ఎక్కువ ఉంటుందండి. ఎగరేసుకుపోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. బీ రెడీ ఫర్ దట్. నెక్స్ట్ మనం అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర అయితే ఈ కంపెనీ కనిపిస్తుందండి. రీసెంట్ గా కంపెనీ దగ్గర నెట్ ప్రాఫిట్స్ 39.6% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 18% వరకు పెరగడం జరిగింది. ఫస్ట్ మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూసి రీసెంట్ టైమ్స్ లో ఎలాగ ఈ చార్ట్ మనకు కనిపిస్తుంది అనేది ఒక్కసారి స్టడీ చేయండి. అప్పుడు మీకు నేను ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర ఎందుకు ఉంది అని అర్థమవుతుంది. ఫర్దర్ గా వీళ్ళు కొంత స్టేక్ ని కూడా అమ్ముతున్నారండి. అపోలోలో ఉన్న కొన్ని గ్రూప్ కంపెనీస్ లో అపోలో కార్డులు అవ్వచ్చు, అపోలో ఫెర్టిలిటీ అవ్వచ్చు. ఇంచుమించుగా దీనివల్ల 1550 కోట్ల వరకు క్యాష్ కూడా రాబోతుందండి. మొత్తానికి ఏంటంటే ఇలాంటి స్టాక్ ని మనం ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి చాలా మంచి టైం వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు ఎప్పుడైతే పెయింట్స్ ప్రకటించారో, ఏషియన్ పెయింట్స్ కి కాంపిటీషన్ గా వీళ్ళు వచ్చారో అక్కడి నుంచి దీంట్లో గ్రోత్ ఎంతో కొంత మనం చూస్తూనే ఉన్నామండి. అయితే ఇప్పుడు మరొక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఇందులో మనకి కనిపిస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ గా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఎంత పెద్ద బ్రేక్అవుట్ కనిపిస్తుందో మీరే చెప్పండి. అండ్ ఇది మీరు చూస్తే అర్థమవుతుందండి నేను ఏం చెప్తున్నాను అనేది. వీడి తలక నెట్ ప్రాఫిట్స్ ఇప్పుడు 30.9% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 15.6% పెరగడం జరిగింది. లాస్ట్ 2 years గా కంపెనీ తలక బుక్ వాల్యూ కంప్లీట్ గా ఇంప్రూవ్ అవుతుందండి. అంటే ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నట్టే, స్టాక్ మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నట్టే. కాకపోతే స్టాక్ పిఈ 42 కనిపిస్తుందండి. సో అందువల్ల ఎటువంటి డిప్ వచ్చినా చాలా ఈజీగా బై చేయడానికి చాలా మంది పెద్దవాళ్ళు వెయిట్ చేస్తుంటారు స్టాక్ లో. ఖచ్చితంగా దీన్ని కూడా ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలండి. దీనికి పట్టిన గ్రహణం అయితే ఇంకా పోలేదు. వీళ్ళదలక రెవెన్యూస్ 58% పడిపోయండి. అయితే లాసులు కొంచెం తగ్గడం ఏంటంటే పాజిటివ్ గా తీసుకోవాల్సిన రెవెన్యూస్ కూడా పడిపోవడం మార్కెట్ లో అస్సలు పాజిటివ్ గా తీసుకోవట్లేదు దీన్ని. అయితే అంతమంది దీని గురించి ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడుతుంటే నేను ఒక్క పాయింట్, ఒక పాజిటివ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇదేది బైసెల్ రికమెండేషన్ కాదండి. ఓలా ఎలక్ట్రిక్ తాలూకా లాసెస్ ఆల్మోస్ట్ 500 కోట్లు ప్రకటించారండి. కానీ ఇప్పుడు ప్రకటించిన లాసెస్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోయాట. అంటే ఇంచుమించుగా 1000 కోట్లు ప్రకటించే ఈ కంపెనీ లాస్ ని ఇప్పుడు కేవలం 500 కోట్లే ప్రకటించింది. దీని తాలూకా ఇంపాక్ట్ ఖచ్చితంగా వచ్చే క్వార్టర్ లో కనిపించేలాగా కంపెనీ ఏమాత్రం కృషి చేసినా మనకి స్టాక్ లో టర్న్ అరౌండ్ కనిపిస్తుందండి అప్పుడు. ఓకేనా అండి? సో నెక్స్ట్ క్వార్టర్ వచ్చే వరకు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం ఐనాక్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. దీనికి అప్రాక్స్ గా 322 కోట్ల వర్త్ ఆఫ్ మల్టిపుల్ ఆర్డర్లు అయితే రావడం జరిగింది ఏప్రిల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. రీసెంట్ టైమ్స్ లో దీని తలక ప్రైస్ యాక్షన్ లో కొంత మార్పు అయితే కనిపిస్తుందండి. గడిచిన నెల 2 నెలల్లో దీంట్లో ట్రెమండస్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా చార్ట్ ప్యాటర్న్ కూడా డైలీ చార్ట్ లో ఏం కనిపిస్తుందో ఒకసారి చూడండి. దీన్ని బట్టి ఫర్దర్ గా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంటనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం పార్లే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ ఇవాళ మళ్ళీ అప్పర్ సర్క్యూట్ లోకి వెళ్ళిందండి. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు చేసిన ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా కాస్త పాపులారిటీ అయితే వస్తుంది ఈ స్టాక్ కి. అండ్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ప్రకటనలో చెప్పారండి,
ఇప్పుడు మోడీ గారు చేసిన ఈ ప్రకటన కారణంగా మాకు సేల్స్ పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా మంది తెలియక ఇలాంటి స్టాక్స్ లో బ్లైండ్ గా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. అలాంటివి మాత్రం చేయొద్దు. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి రీసెంట్ గా వస్తున్న న్యూస్ కొంతవరకు నెగటివ్ గా ఉందండి. ఎస్పెషల్లీ లాస్ట్ క్వార్టర్ లో వచ్చిన గ్రోత్ గడిచిన 12-13 క్వార్టర్లతో కంపేర్ చేస్తే కాస్త తక్కువ ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దీనివల్ల మార్కెట్ లో ఈ స్టాక్ పడిపోతుందా లేదు అంటే ఫర్దర్ గా దీంట్లో ప్రాఫిట్లు బుక్ చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నామండి, రీసెంట్ గా గ్రోత్ అయితే తగ్గింది కానీ కంపెనీ తలకు ఓవరాల్ పొటెన్షియల్ ఏం తగ్గలేదండి. ఆర్డర్ బుక్ అలాగే ఉంది. వీళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తే చాలు ఖచ్చితంగా గ్రోత్ అనేది మనం చూస్తామండి. సో అందువల్ల లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ ఇప్పటికీ ఇంకా స్టిల్ స్టేబుల్ గానే ఉన్నాయండి, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం JSW సిమెంట్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా చాలా ఫియర్స్ మూమెంటం తో పైకైతే పెరిగింది. కాకపోతే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ 370 కోట్ల కింద ప్రకటించారండి. ఇది ఆల్మోస్ట్ 10 రెట్ల ప్రాఫిట్లు ప్రకటించడం అండి. జనరల్ గా ఇలాంటి కంపెనీస్ ఇలాంటి రిజల్ట్స్ ప్రకటించినప్పుడు మార్కెట్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయండి. అండ్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూసినా మంచి బేస్ కూడా ఫామ్ అవుతుంది. ఈ బేస్ బ్రేక్అవుట్ మీరైతే ఖచ్చితంగా ట్రాక్ చేయొచ్చు ఫ్యూచర్ కోసం. నెక్స్ట్ మనం సమ్మాన్ క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలండి. మీలో చాలా మంది ఎంటార్ టెక్నాలజీస్ మిస్ అయిపోయిన ఫీల్ అవుతుంటారు కదా. ఒక్కసారి సమ్మాన్ క్యాపిటల్ గురించి స్టడీ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పే ఒక్క పాయింట్ గమనించండి. ఈ కంపెనీ తలక ఇన్వెస్టర్స్ లో FIS తలక వాటాలు రీసెంట్ టైమ్స్ లో ఎలా పెరిగాయో గమనించండి. 19% నుంచి 24%, అగైన్ 46% వరకు మనకి గ్రోత్ అయితే కనిపించింది. అలాగే DI వాటాలు కూడా మనకి ఇంచుమించుగా 5% నుంచి 16%, 12% వరకు పెరగడం జరిగిందండి. రీసెంట్ గా గవర్నమెంట్ వాటాలు కూడా పెరుగుతున్నాయి. సో ఖచ్చితంగా దీంట్లో స్ట్రక్చరల్ చేంజెస్ అయితే మనం చాలా క్లియర్ గా చూస్తున్నామండి. అయితే ఈ కంపెనీ గురించి ఒకసారి స్టడీ చేయండి అంటే, సార్ రీసెంట్ గా ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్స్ చూసారా లాసుల్లో ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటారు. ఒకటి గమనించండి, ఇది కంప్లీట్ గా రీస్ట్రక్చర్ అవుతున్న కంపెనీ అండి. FIS వాటాలు కంటిన్యూస్ గా దీంట్లో పెంచుకుంటూ వెళ్తున్నారు. సో దీంట్లో ఒక స్ట్రక్చరల్ చేంజ్ వస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న బావులేని పరిస్థితుల్లోంచి వీళ్ళు నెమ్మదిగా బయటపడడానికి అవకాశం కనిపిస్తుందండి. ఇది రేపటికి అయిపోతుందా, ఎల్లుండికి అయిపోతుందా, సంవత్సరంలో అయిపోతుందా అని అడిగితే ఎవరు ఆన్సర్ చేయలేరు. కానీ ఖచ్చితంగా ఒక స్ట్రక్చరల్ చేంజ్ కనిపిస్తున్న ఒక మంచి సిచ్యువేషన్ అండి ఇది. దీన్ని ఖచ్చితంగా ఉనేద్దాము అనే ఆలోచనతో కాకుండా ఒక్కసారి తప్పకుండా ఈ కంపెనీని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. నిన్నటి ప్రైస్ యాక్షన్ ఎంత బాగుంది, సాటిస్ఫాక్టరీగా ఉందనుకున్నామో ఇవాళ అంత డిసప్పాయింట్మెంట్ చేసిందండి మార్కెట్. గ్యాప్ అప్ లో ఓపెన్ అవ్వడం, ఆ తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం, అండ్ ఆ తర్వాత పైకి పెరుగుదామన్న ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా క్లియర్ గా మనకి సెల్లింగ్ అయితే కనబడింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంచుమించుగా 12 గంటల ప్రాంతంలో వచ్చిన సెల్లింగ్ అయితే కాస్త భయాన్ని కూడా క్రియేట్ చేసిందండి. ఇంకా మార్కెట్ పడిపోతుందేమో అని చెప్పి. బట్ ఫైనల్ గా కొంత రికవరీ చూపిస్తూ 23,600 దగ్గరలో మార్కెట్ లో కాస్త స్టేబుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక డైలీ చార్ట్ లో నిన్న మనం ఏం చెప్పుకున్నామో, ఈ లెవెల్ దాటితే పర్వాలేదు అని ఆ లెవెల్ టచ్ చేసి అక్కడి నుంచి వెనక్కి రావడం జరిగిందండి. ఇది ఖచ్చితంగా నన్నైతే కొంత డిసప్పాయింట్ చేసింది. సో మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కనిపిస్తున్న ఈ రేంజ్ ని చూసారా, ఈ రేంజ్ గ్యాప్ అప్ అవడం, కింద పడడం, గ్యాప్ డౌన్ అవడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ గ్యాప్ డౌన్ అవడం, మళ్ళీ పెరగడం, ఖచ్చితంగా ఇక్కడ చాలా చాలా టైట్ రేంజ్ లో బ్రేక్అవుట్స్ తో అయితే మనకి ట్రేడింగ్ అయితే అవుతుందండి. సో ఈ బ్రేక్అవుట్ అనేది కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హైయర్ సైడ్ మనకి వెళ్ళిపోతే పర్వాలేదండి. అంతవరకు కూడా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో చాలా కంపెనీస్ కి సంబంధించి వస్తున్న పాజిటివ్ విషయాలు మార్కెట్ లో సహకరిస్తే పర్వాలేదండి, లేదంటే ఫాల్స్ బ్రేక్అవుట్స్ కింద దారి తీస్తాయి. ఒక్కసారి మీరు మార్కెట్ లో పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని మీ ట్రేడింగ్ ని కంటిన్యూ చేయండి. ఇక రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ లో మనం ఏం చెప్పుకున్నాము అంటే, ఇక్కడ రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటి తలకల్లో ఆ రివాల్టీలో అప్రాక్స్ గా మనకి 23,600 దగ్గరలో కనిపిస్తుందండి. ఇది మనకి రేపటికి చాలా చాలా మేజర్ సపోర్ట్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ లెవెల్ కి మీదన, ఈ లెవెల్ కి కిందన అనేది మార్కెట్ లో పరిస్థితులు ఫర్దర్ గా డిసైడ్ చేయాల్సింది అయితే మనకు ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.